చేనేత అభయహస్తం పథకం ప్రారంభించిన చేనేత పవర్లూమ్ కార్మికుల సమగ్ర అభివృద్ధి కొరకు 168 కోట్ల నిధులు మంజూరు చేసిన సందర్భంగా అక్కన్నపేట మండలం అంతకపేట గ్రామంలోని శివభక్తి మార్కండేయ చేనేత పద్మశాలి సేవా సంఘం అంతకపేట శ్రీరాములు శ్రీనివాస్ అధ్యక్షులు వారి ఆధ్వర్యంలోని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, కొండ సురేఖ, తుమ్మల నాగేశ్వర్, పొన్నం ప్రభాకర్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీసీ సంక్షేమానికి, పద్మశాలి చేనేత కార్మికుల అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్న మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ కి సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పలువురు పద్మశాలి నాయకులు మాట్లాడుతూ నేత కార్మికులు అభివృద్ధి కోసం ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది అనడానికి ఈ ఉత్తర్వులు నిదర్శనమని తెలిపారు. చేనేత కార్మికులకు ట్రిఫ్ట్ ఫండ్ పొదుపు పథకం, బీమా పథకం, చేనేత భరోసా పథకం, చేనేత కార్మికులకు సంబంధించిన బకాయిలకు నిధులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన సందర్భంగా పలువురు చేనేత కార్మికులు హర్షం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా చేనేత కార్మికులకు నిబంధనలను సరళీకృతం చేసి అందరూ లబ్ధి పొందేటట్లుగా పలు కార్యక్రమాలను రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. ఇట్టి కార్యక్రమంలో కాంగ్రెస్ మండల అధ్యక్షులు జంగపల్లి ఐలయ్య, గ్రామ శాఖ అధ్యక్షులు కాసిపోయిన రవి, కాంగ్రెస్ నాయకులు కొల్ల లక్ష్మారెడ్డి, కాంగ్రెస్ నాయకులు పద్మశాలి కుల బాంధవులు రాజేశం, రాజు, శ్రీనివాస్, రాజేశం, చంద్రశేఖర్, రమేష్, చిరంజీవి, రామచంద్రం, సత్యనారాయణ మొదలగున పద్మశాలి కుల బంధువులు, సంఘ సభ్యులు పాల్గొని విజయవంతం చేశారు.